ఎవరికి రాని వనాల కోసం. ఉస్తాద్ గబ్బర్ సింగ్, ఎస్ ఉస్తాద్ భగత్ సింగ్. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అయితే వెళ్ళిపోయాను. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి హరీష్ శంకర్ నుంచి. శ్రీలీలతో క్రింజ్గా సీన్స్, రొటీన్ సీన్స్, మెటమెటగా తీసాడు అనుకున్న సినిమా మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్తో అయితే సినిమాకి అయితే వెళ్ళిపోయాను. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి అయితే వెళ్ళిపోయాను యాజ్ ఎ ఫ్యాన్. సర్ప్రైజింగ్లీ హరీష్ శంకర్ సర్ప్రైజ్ చేశాడు నన్నే కాదు, జనరల్ ఆడియన్స్ అండ్ అదర్ ఫ్యాన్స్ని, ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాడు. కామెడీ అయితే వర్క్ అయింది ఫస్ట్ హాఫ్లో. క్రింజ్ కామెడీ అనుకున్నాం కదా, గబ్బర్ సింగ్ కామెడీ కంటే ఈ సినిమా కామెడీ నాకు వర్క్ అయింది. గబ్బర్ సింగ్ కామెడీ కూడా అప్పట్లోనే ఫోర్స్గా అనిపించింది, ఇప్పుడు చూస్తే అసలు నచ్చదు. ఇప్పుడు ఈ కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ చాలా న్యాచురల్గా వర్క్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఫ్రీ ఫ్లోగా యాక్ట్ చేశాడు చాలా రోజుల తర్వాత. లాస్ట్ అత్తరిందరిది అనుకుంటా ఫ్రీ ఫ్లోగా ఆ ఓల్డ్ పవన్ కళ్యాణ్ని బయటికి తెచ్చింది లాస్ట్ అత్తరిందరేది. ఇప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మెయిన్లీ ఆ కామెడీ వర్క్ అయితే భలే అయింది. ఫస్ట్ హాఫ్ అందరికీ ల్యాగ్ అనిపిస్తుంది అంటున్నారు కానీ నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది యాజ్ కంపేర్ టు సెకండ్ హాఫ్ ప్లాట్ లైన్ కూడా సింపుల్ ఉంటుంది. ఏదో హై సీన్స్ అయితే చాలానే ఉంటాయి సెకండ్ హాఫ్లో. అండ్ ఒక రీమిక్స్ సాంగ్ అయితే ఉంది, అది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఆ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ నాస్టాలజిక్ మూమెంట్స్ చాలానే ఉంటాయి. ఓవరాల్గా సినిమా అయితే ఒక మంచి కమర్షియల్ సినిమా. అదే కమర్షియల్ సినిమా అంటే డ్యాన్సులు, పాటలు, కామెడీ, ఫైట్స్ ఇవన్నీ ఉంటే మనం కమర్షియల్ సినిమా అంటాము. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి సినిమాలో. ఆఫ్టర్ మధ్యకాలంలో ఒక స్టార్ హీరో సినిమా కమర్షియల్గా ఇంత బాగా ప్యాక్ చేసిన సినిమా అయితే రాలేదు. ఆఫ్టర్ రంగస్థలం లాస్ట్ కమర్షియల్గా భలే వర్కౌట్ అవుద్ది సినిమా అయితే. అన్నీ ఉన్నాయి, డ్యాన్సులు, పాటలు, మెయిన్గా కామెడీ వర్క్ అయింది. అందరికీ వర్క్ అయింది. థియేటర్ అంతా భలే నవ్వుతున్నారు. అండ్ కొన్ని నాస్టాలజిక్ ఇళయరాజా గారి పాటతో ఒక సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, మామూలుగా లేదు, చాలా కొత్తగా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అంటే బట్ ఈ ట్రెండ్కి ఇప్పటి మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈ కొంచెం నాస్టాలజిక్ ఓల్డ్ సాంగ్స్తో ఒక న్యూగా చేస్తున్నారు కదా వీడియోస్, అలా అనిపిస్తుంది. చాలా కొత్తగా అలా మెటమెటగా తీయలేదు మెయిన్లీ సినిమా. హరీష్ శంకర్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను నేనైతే. బాగానే చేశాడు, బాగానే ప్యాక్ చేశాడు, వెల్ రిటర్న్. కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని చేశాడు. ఆ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ బయట క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి కొంచెం చాలానే సిమిలారిటీస్ అయితే ఉంటాయి. బట్ భగత్ సింగ్ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది. భగవద్గీత ఇదంతా కొంచెం ఇన్బిల్ట్ భగత్ సింగ్ క్యారెక్టర్నే ఆ సినిమా అంతా త్రూ అవుట్ తెచ్చాడు. స్టార్టింగ్ నుంచి ఆ క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసుకుంటూ వస్తాడు. చూసేవాళ్ళకి నెగిటివ్‌గా చూసేవాళ్ళకి ఈ రిలీజియన్స్ ఎందుకు చేస్తున్నాడు, కావాలని ఇరికిచ్చాడు పవన్ కళ్యాణ్ ఇవన్నీ అనుకుంటారు. బట్ స్టోరీకి కరెక్ట్‌గా యాప్ట్ అవుతాయి ఆ సీన్స్ కూడా. ఆ రిలీజియన్ భేదాలైతే ఏమీ లేవు. కావాలని నెగెటివ్ చేసేవాళ్ళు పోట్రే చేస్తే చేసింది. నువ్వైతే ఓవరాల్‌గా పర్ఫెక్ట్‌లీ ప్యాక్డ్ అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాడు. బట్ అంతగా అనిపించలేదు. బట్ ఓకే, డిఫరెంట్‌గానే ట్రై చేశాడు. చాలా సినిమాల్లో ఇప్పటిదాకా కొన్ని సినిమాలు చేసినట్టున్నారు అలాగా. డిఫరెంట్‌గా ట్రై చేశాడు. ఏదో ఫైట్ పెట్టేసి ఎండ్ చేసేయకుండా కంప్లీట్ అయినట్టు అనిపించలేదు నాకైతే క్లైమాక్స్. ఓవరాల్‌గా సినిమా అయితే వెల్ ప్యాక్డ్ పవన్ కళ్యాణ్ సినిమా. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ పవన్ కళ్యాణ్ ఫ్రీ ఫ్లో ఇన్ సినిమా. థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోండి, నమ్మకం పెట్టుకోండి నా మాట మీద. ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సినీ వైబ్ డైలీ చేయట్లేదు వీడియోస్, ఎప్పుడన్నా ఇలా చేస్తాను, సినిమాకి వెళ్ళినప్పుడు చేస్తాను. అప్డేట్స్ కూడా కొన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ ఉంటే పెడేస్తాను. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.